మొన్నటిదాకా 40 రూపాయలు 50 రూపాయలకే పరిమితమైనటువంటి టమోటా ధర ఏకంగా సెంచరీ కొడుతోంది. 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు టమాటా ధర పలుకుతుండడంతో అటు వినియోగదారులు కావచ్చు, ఇటు వ్యాపారస్తులు కావచ్చు, ఇద్దరు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో టమాటాకు మంచి గిరాకీ ఉండేది. ఇప్పుడు 100 రూపాయల పై చిలుకు పడుతున్న నేపథ్యంలో వ్యాపారంలో కొంత గిరాకీలు తగ్గాయి. అదేవిధంగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందంటూ వ్యాపారులు చెప్తుండగా, ప్రతి కూరలో కూడా టమాటాను తప్పనిసరిగా వాడుతుంటారు చాలామంది. అందులో భాగంగానే టమాటా కొనుగోలు చేయాలంటే 100 పైచిలుకు పలుకుతుండడంతో కొనేందుకు కూడా అటు వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. టమాటోతో పాటు పచ్చిమిర్చి కావచ్చు, మిగతా కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో వినియోగదారులంతా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలోని రైతు బజార్ వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తిగా కూరగాయలన్నీ కూడా రేట్లు గతానికి పోల్చుకుంటే ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే టమాటా 100 రూపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా 100 రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి. వ్యాపారస్తులు కూడా ఎప్పుడు ఇక్కడ ఫుల్ బిజీగా కనిపించేటటువంటి మార్కెట్ అంతా కూడా కొంత వెలవెలబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కూరగాయల రేట్లు కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. మనతో పాటు కొంతమంది వినియోగదారులు ఉన్నారు. సార్ చెప్పండి, టమాటో కానీ పచ్చిమిర్చి కానీ 100 రూపాయలు రెండింటికి 100 రూపాయలు దాటిపోయినాయి. కంపల్సరీగా వాడేటటువంటివి కాబట్టి కిలో బదులు పావు కిలో తీసుకొని వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ప్రతి కూరగాయలు కూడా ఈ రేట్లు పెరిగినాయి. రేట్లు పెరిగి తప్పనిసరి పరిస్థితిలో కొనాల్సిన పరిస్థితి కాబట్టి కిలో కొనే దగ్గర పావు కిలో కొనే పరిస్థితి ఏర్పడింది. ఇది పరిస్థితి ఈ రకంగా ఉంది మార్కెట్లో. ప్రతి కూరగాయ కూడా ప్రతిదీ కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయి కొనే పరిస్థితి లేని పరిస్థితి ఏర్పడింది. ఏమేమి కూరగాయలు తీసుకున్నారు సార్? ఇప్పుడు నేను టమాటా తర్వాత మిర్చి తీసుకున్నా, మిగతా కూరగాయలు తీసుకోవాలి. ఇంకా ఎట్లా ఉన్నాయి అంటే గతానికి ఇప్పటికీ కూరగాయలు అన్ని చాలా డిఫరెన్స్ ఉన్నాయి. చాలా ఇప్పుడు 20 రూపాయలు ఉండే టమాటా 100 రూపాయలకి వచ్చిందంటే ఆలోచించాలి మనము. అట్లా ఆ రకంగా ఈ 50 రూపాయలు ఉండే మిర్చి 100 రూపాయలకి వచ్చింది అంటే ఒకటికి రెండింతలు పెరిగినాయి. చాలా కష్టమైంది. వినియోగదారులకు చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఈ రకంగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఆలోచించాలి, ధరలను తగ్గించడానికి ప్రయత్నించాలి. అంటే బీట్రూట్ కానీ మిగతా కూరగాయలు ఏం రేట్లు? అన్ని రేట్లు ఎక్కువైనాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రతి కూరగాయ కూడా చాలా ఎక్కువ రేట్లు ఎక్కువైనాయి. ప్రతిదీ ఏది కొనే పరిస్థితి లేదు. ఏ కిలో కొనేవాడు పావు కిలో 100 గ్రాములు కొనే పరిస్థితి ఏర్పడింది. కంపల్సరీగా కొనాలి కాబట్టి ఏదో కొంత కొనాలి. బీన్స్ అయితే అసలు దొరకడం 275 రూపాయలు బీన్స్ కిలో. ఆ రకంగా బీన్స్ పావు కిలో కొనే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ రకంగా కూరగాయల మార్కెట్ వెలవెలబోతుంది. వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి కూరగాయ కూడా టమాటో కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, అదేవిధంగా కూరగాయలన్నీ కూడా ధరలు విపరీతంగా పలుకుతున్నాయనేది వినియోగదారులు చెప్తున్నటువంటి మాట. కస్టమర్లు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి వస్తున్నారు. సో టమాటో కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. వినియోగదారులు టమాటో తీసుకుంటున్నారు. సరే 100 రూపాయలు పలుకుతుండడంతో వారంతా క్లియర్గా చెప్తున్నారు. గతంలో కిలో తీసుకునేవారు ఇప్పుడు పావు కిలో, అర్ధ కిలోకి పరిమితం అవుతున్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, టమాటో తీసుకుంటున్నట్టున్నారు? అవును సార్. ఎట్లా కిలో ఉంది? 100 రూపాయలు కిలో ఉంది. ఇంతకు ముందు ఎట్లుంటుండే? 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుండే. ఎట్లా అంటే ఎట్లా చూస్తారు మీరు? రేట్లు అన్నీ పెరగడం ఒకటేసారిగా ఎట్లా అనిపిస్తుంది? బాధాకరం అనిపిస్తుంది. అంటే ఏమేమి తీసుకున్నారు సార్ ఇప్పుడు? టమాటా కూడా తీసుకున్నాను. ఇంకేం తీసుకున్నాను? ఎంత తీసుకున్నారు? 1 కేజీ తీసుకున్నాం. గతంలో ఎట్లా తీసుకునేది? 2 కిలోలు 3 కిలోలు తీసుకుంటుంది. ఈ పావు కిలో అర్ధ కిలో తీసుకునే పరిస్థితి ఉంది. రైట్, మనతో పాటు అమ్మకపుదారులు కూడా ఉన్నారు, వ్యాపారస్తులు. చెప్పండి, టమాటో ధర ఏకంగా 100 రూపాయలు పలుకుతుంది. ఎట్లా ఉన్నాయి మీ వ్యాపారం? ఎట్లా సాగుతుంది? వ్యాపారం మంచిగా ఉంది సార్. రైతులకు ఇప్పుడు ఇబ్బంది ఏమంటే వర్షాలు లేని వలన నీళ్లు తగ్గిపోయినవి. మనం ఎకరేషన్ తోటి పావు ఎకర కూడా పండుతారు వర్షాలు తగ్గి. అందువలన టమాటా డిమాండ్ అయింది. మిర్చి కానీ టమాటా కానీ పోయినసారి వర్షాలు మనం చాలా తక్కువ పట్టడానికే ఇప్పుడు దీనిలోకి రేటు పెరగడం అయింది. అది కూడా దిగుబడి కూడా బాగా వస్తలేదు. దిగుబడి ఫుల్ వచ్చింటే ఈ రేట్లు కాకుండా దిగుబడి మిర్చి కానీ టమాటా కానీ బీరకాయ కానీ రోగాల నుంచి చాలా విపరీతమైన రోగాలు ఉన్నాయి. మందుడు కొట్టడానికి కూడా కంట్రోల్. ఇంత రేటు అయినా రైతుకైతే ఆడికాడికి వెళ్తుంది రైతు వరకు వస్తే. ఎందుకంటే ఎకరేషన్ తోటి పావు ఎకరాన్ని పడుతుంది కదా, అట్లా కొద్దిగా నష్టపోతున్నారు రైతు. తక్కువ వెళ్ళినా కూడా అంతే కవర్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ వెళ్ళినా కూడా పెట్టుబడి సేమ్ అవుతుంది. కొద్దిగా ఏమంటే ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది. అప్పుడు 30 బాక్సులు తెంపినా ఇప్పుడు 10 బాక్సులు తెంపినా ఇలా కూలీలు అయితే తగ్గుతున్నారు. కూలీలు కొద్దిగా తగ్గి కొన్ని తెచ్చినా ఇప్పుడైతే వస్తున్నాయి. మిగులుబాటు అయితే ఉంది. చూస్తున్నాం మొత్తంగా అయితే
టమాటో ధర అయితే 100 రూపాయలు పలుకుతుంది అంటున్నారు. సో పచ్చిమిర్చి ధర కూడా అదేవిధంగా 100 రూపాయలు పలుకుతుంది. సో చెప్పండి, మీరేం కూరగాయలు తీసుకోవడానికి వచ్చారా? పోయిండు మా మిస్సెస్ పోయింది తీసుకొని. ఎట్లా ఉన్నాయి రేట్లు చాలా ఉన్నాయి అన్ని. 100 రూపాయల కిలో టమాటా, 100 రూపాయల కిలో మిరపకాయలు, అన్ని ధరలే ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు ఆయన అడిగితే అది కూడా అంతే మిలుగుతుంది అంటున్నారు పైసలు. ఆయన టమాటా 30 రూపాయలు 20 రూపాయలు అడిగి ఇచ్చిండు. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చినా కూడా పైసలు అంతే మిలుగుతుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఎవరికి లాభం? మళ్ళీ రేట్ పెరిగితే వాళ్ళకైనా లాభం రావాలి కదా, కస్టమర్ లాస్ అయినా కదా, అది కూడా లాభం లేదంటున్నారు ఆయన. చూస్తున్నాగా మొత్తానికైతే కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నటువంటి పరిస్థితి. అటు పచ్చిమిర్చి కావచ్చు, టమాటో రెండు కూడా సెంచరీ దాటిన నేపథ్యంలో మిగతా కూరగాయలు కూడా విపరీతమైనటువంటి ధరలు ఉన్నాయి గతానికి ఇప్పటికి పోల్చుకుంటే అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా వినియోగదారులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్యులు కూరగాయలు కొనేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.